మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సార్ 2 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ కూడా ఓవరాల్గా 2026 ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి అదృష్టాన్ని ఈ సంవత్సరం తీసుకురాబోతుంది, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అన్ని రంగాల్లో ఎట్లా ఉంటుంది, 2025 కంటే బెటర్గా ఉంటుందా, న్యూట్రల్గా ఉంటుందా, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి 2 నెంబర్ సిరీస్ వాళ్ళు ఈ సంవత్సరం? రెండో తేదీన పుట్టిన వాళ్ళు 11, 20, 29 ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా రెండో సంఖ్య కిందికి వస్తారండి. రెండో సంఖ్య అంటే ఈ రెండో సంఖ్యకు అధిపతి చంద్రుడు. చంద్రుడి కారకత్వం ఏంటంటే మాతృతత్వము అండ్ ఎప్పుడు కూడా ఎమోషన్తో ఏదైనా బిల్డ్ చేయడం అనేది వీళ్ళకు ఉంటుంది. ఎమోషన్ ఈ రెండో సంఖ్య కిందికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎమోషనల్గా అండ్ ప్రేమ ఆప్యాయతతోనే ఏదైనా సాధిద్దామని అనుకుంటారు. ఏదన్నా గట్టిగా ఏదన్నా వైలెన్స్గా ఉంటే వీళ్ళకి నచ్చదు అనే కారకత్వాలు వీళ్ళ లోపల. అంటే చంద్రుడి కారకత్వం చల్లగా ఉంటుంది, అమ్మ ప్రేమ, మాతృ ప్రేమ, మంచి ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే మంచి టేస్టీ ఫుడ్స్ వండడము అండ్ కనిపించడంలో కూడా కొంచెం మంచిగా డ్రెస్సింగ్ ఎలా ఉన్నా వీళ్ళు కొంచెం అట్రాక్షన్గా కనిపించడం అనేది రెండో సంఖ్యకి కింద జన్మించిన వాళ్ళ కారకత్వాలు అన్నమాట. సరే, సెలబ్రిటీస్ని తీసుకుంటే దీంట్లో నాగార్జున గారు కామ్గా కనిపించినా సాధించేస్తుంటారు. తర్వాత పవన్ కళ్యాణ్, తర్వాత వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళు ఈ రెండో సంఖ్య కిందకే వస్తారన్నమాట. అయితే ఈ రెండో సంఖ్య వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? రెండో సంవత్సరం అనేది సూర్యుడికి చంద్రుడికి కలిసి వచ్చే కాంబినేషన్ అంటారు. సూర్యుడు అంటే రాజు అండి, చంద్రుడు అంటే రాణి రాజు ఇద్దరు ఉన్నప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉంటారు అన్నట్టుగా ఈ రెండో సంఖ్య వాళ్ళకి ఈ సూర్యుడు రాజుగా అన్నీ కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి వీళ్ళు లాస్ట్ ఇయర్లో ఏవైతే చేయలేకపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరంలో వీళ్ళు చాకచక్యంతో సాధించబోతున్నారు. ఎలాంటి డిలే లేకుండా ముందుకు వెళ్ళబోతున్నారు. అండ్ ఈ పనులన్నీ కూడా వీళ్ళు ఏవైతే సాధించాలనుకుంటున్నారో అవి సాధించడానికి ఇది బెస్ట్ ఇయర్ అని చెప్పుకోవచ్చండి రెండో సంఖ్యలో జన్మించిన వాళ్ళకి. తర్వాత వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఈ సంవత్సరం ఉంటుంది. తర్వాత వచ్చేసి గౌరవం, మర్యాద, పేరు ప్రఖ్యాతలన్నీ కూడా మంచిగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలో వీళ్ళేంటంటే మన గురించి ఎవరేమనుకుంటున్నారు, మన గురించి తప్పుగా అనుకుంటున్నారా అని ఆలోచనలు పక్కన పెట్టి ఈసారి ఎవరు ఏమనుకున్నా నా పని నేను కరెక్ట్గా చేస్తా అని ముందుకెళ్తే వీళ్ళకి అలాంటి కొన్ని మనస్తాపాలు అనేటివి లేకుండా పోతాయన్నమాట. వీళ్ళు మనస్తాపానికి గురి అవ్వకుండా ఇవన్నీ పక్కన పెడితే ఈ సంవత్సరము అవకాశాలు ఇస్తుంది పిలిచి. ఈ సంవత్సరం అంతా కూడా పిలిచి రెండో సంఖ్యకి అవకాశాలు ఇస్తున్నప్పుడు వినియోగించుకోవాలి. ఆ ఉద్యోగంలో వీళ్ళకి మంచి ప్రమోషన్స్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన కార్యకలాపాలు కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల గురించి కానీ వీళ్ళు ప్రయత్నం చేస్తే మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మంచి సంవత్సరం. వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఎమోషనల్ అనేది పక్కన పెట్టి సిన్సియర్ అంటే లీడర్షిప్ క్వాలిటీతో వీళ్ళు వెళ్తే వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి విద్యార్థులు వీళ్ళు ఏంటంటే గురువుల దగ్గర నుండి అనుగ్రహం పొందాలంటే ఎమోషనల్ని మళ్ళీ పక్కన పెట్టేసి మేము క్రమశిక్షణ అనేది ఈసారి మార్చాం అని కొత్తదనం చూపించాలి. వీళ్ళు ఏంటంటే విద్యారంగంలో వీళ్ళ క్లాస్లో వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, గురువు దగ్గర, అందరి దగ్గర నా దగ్గర ఈ చేంజెస్ అనేవి వీళ్ళు చూపిస్తే వీళ్ళకు విద్యలో కూడా మంచి అవకాశం ఉంది, మంచి మార్కులు రాబోతున్నాయి. తర్వాత కుటుంబ సౌఖ్యం అనేది వీళ్ళకి చాలా మంచిగా ఉండబోతుంది. ఎవరైతే మ్యారేజ్ కాలేని వాళ్ళు ఉన్నారో ఈ సంవత్సరము వీళ్ళకి సత్సంబంధాలు,
మ్యారేజ్ అవకాశాలు రాబోతున్నాయి, వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వబోతుంది. అండ్ కుటుంబంలో కుటుంబ సౌఖ్యం అంటే ఫ్యామిలీ కమ్యూనికేషన్స్ పెరగబోతున్నాయి అనేది వీళ్ళకి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి ఓవరాల్గా బాగుంది వీళ్ళకి. సో ఎవరైనా ప్రాపర్టీస్ కొనుక్కోవాలంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటారు ఏదన్నా కొత్తది? ప్రాపర్టీస్ అనేటి ఈ సంఖ్య వాళ్ళకి బాగుంటుందండి, లాభదాయకంగా ఉంటుంది. ప్రాపర్టీస్ కొని పెట్టుకోవచ్చు వీళ్ళు. అండ్ ఎప్పుడు కూడా అంటే ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కొనుగోలు బాగుంటుంది. ఏదన్నా మంచి పనులు మనం ప్రారంభించాలంటే మంచి రోజు కోసం చూస్తాం. ఏ రోజు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, ఏ రోజులు వీళ్ళు అవాయిడ్ చేస్తే బాగుంటుంది అంటారు? అవునండి, లక్కీ నెంబర్ అంటారు. లక్కీ నెంబర్ ఈజ్ వీళ్ళకి 1, 2, 4, 7. సూర్యుడికి కూడా అదే అండ్ వీళ్ళకి కూడా అదే. 1, 2, 4, 7 అనేది ఫ్యామిలీ నెంబర్ అనమాట. ఈ నెంబర్లో పని చేసి స్టార్ట్ చేసి చూడండి. ఏదన్నా ఈవెంట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ పనులు ఏమన్నా ఆ డేట్స్లో ప్రారంభించవచ్చు. పంతులు గారు ముహూర్తం పెడతారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి, మీ స్టూడియోకి కూడా నాకు ఈరోజు రావడం జరిగింది. సో ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే పంతులు గారు ఏం చేస్తాడు, ఏకాదశి తిథిన ముహూర్తం పెడతాడు. ఆ ఏకాదశి 1వ తేదీ వచ్చిందా, 2వ తేదీ వచ్చిందా, 7వ తేదీ, 4వ తేదీ చూసుకోండి. 4వ తేదీ వచ్చింది అనుకోండి, పని చేయండి, విజయాలు పొందుతారు. ఇవి లక్కీ నెంబర్స్ అండి. వీళ్ళు చెయ్యకూడని నంబర్ ఏదంటే 8, 17, 26 ఈ నంబర్స్లో వీళ్ళు కొత్త పనులు చేయొద్దు. 2, 8. 8 అనేది శని, 2 అనేది చంద్రుడు. చంద్రుడు శని కలిస్తే విష సర్పయోగం అంటారు దాన్ని. కాబట్టి వాళ్ళకి అది అంత యోగించదు. ఆ నంబర్లు అవాయిడ్ చేయండి. 1, 2, 4, 7లో పనులు చేసుకోండి, విజయాలను పొందండి. ఇంకా విశేషంగా ఈ నెంబర్ సిరీస్ వాళ్ళకి కలిసి రావాలంటే సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుందంటారు? బెస్ట్ రెమెడీ అండి, ఆదిత్య హృదయం అనేది చదువుకోవాలి. తర్వాత సూర్యుడికి జలం సమర్పించాలి సూర్యగాయత్రితో. తర్వాత వీళ్ళు సోమవారం రోజు, ప్రతి సోమవారం రోజు మర్చిపోకుండా ఒక పూట ఉపవాసం ఉండి తర్వాత భోజనం చేస్తే మంచిది. తర్వాత వచ్చేసి ఉపవాస దీక్షలని సోమవారం రోజు పాటిస్తే మంచిది. వీలైతే కొంచెం మౌనవ్రతం చేస్తే మంచిది. ఉద్యోగంలో ఉంటే ఫైల్ కావాలనుకోండి, ఫైల్ ఇమ్మని అడిగితే ఏం కాదు, మిగతా టైం అంతా సైలెంట్గా ఉంటే మంచిది. తర్వాత సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి ఎన్ని అభిషేకాలు, పంచామృత అభిషేకాలు చేసినా మీకు గంగాజలం కనుక దొరికితే గంగాజలంతో శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిది. తర్వాత ఉదయాన్నే చెట్లకి తూర్పు వైపున ఉన్నటువంటి చెట్లకి నీళ్లు పోస్తే చాలా మంచిది. ఈ రెమెడీస్ వీళ్ళు చేస్తే, సోమవారం రోజు మాత్రం మర్చిపోకుండా చేస్తే సంవత్సరం అంతా వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది. వాస్తుపరంగా కూడా ఏదన్నా సలహాలు, సూచనలు ఏదన్నా ఇస్తారా? వాస్తుపరంగా అంటే వీళ్ళకి ఏంటంటే డీప్ అంటే చంద్రుడు అంటే 2వ సంఖ్య ఎక్కడొస్తుంది అని అంటే మనకు సౌత్ వెస్ట్లో వస్తుంది అనమాట. లోషో గ్రిడ్ ప్రకారము, చైనీస్ లోషో గ్రిడ్ ఉంటుంది కదా, అంటే లోషో అంటే దేవుడు, గ్రిడ్ అంటే యంత్రము. ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే మన శ్రీ యంత్రం నుండి వచ్చింది. మన లక్ష్మీ యంత్రము అనేది మనకు సముద్ర మంతనం జరుగుతున్నప్పుడు నుండి అక్కడ నుండి యంత్రాలు కూడా బయటకు వచ్చాయి. అందులో నుండి వచ్చినటువంటి యంత్రమే శ్రీ యంత్రం అండి. ఆ శ్రీ యంత్రం ఇక్కడ నుండి మన బుద్ధుడితో పాటు చైనీస్కి వెళ్ళింది. ఆ చైనీస్లో ఆ శ్రీ యంత్రం అనేది వాళ్ళు కొంచెం మార్చి దాని వాళ్ళు ఆ విధంగా పెట్టుకున్నారు. ఈ యంత్రంలో 2వ సంఖ్య ఎక్కడ వస్తుందంటే సౌత్ వెస్ట్లో వస్తుంది. ఈ సౌత్ వెస్ట్లో అనేది వీళ్ళు యాంటీ ఎలిమెంట్స్ పెట్టుకోకూడదు. యాంటీ ఎలిమెంట్స్ ఏంటంటే అక్కడ బ్లూ కలర్కి సంబంధించినటువంటి వస్తువులు, తర్వాత వాటర్కి సంబంధించినటువంటి వస్తువులు అక్కడ పెట్టుకోకుండా వాళ్ళు అక్కడ తలబెట్టి పడుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది. సార్, కొంతమంది ఓన్లీ ఆస్ట్రాలజీ డీల్ చేస్తారు, కొంతమంది న్యూమరాలజీ డీల్ చేస్తారు, కొంతమంది వాస్తు డీల్ చేస్తారు. మీరు మూడింటిని మిక్స్ చేసేసి మూడిట్లో పరిజ్ఞానం సంపాదించారు. మరి ఎవరన్నా ఈ సబ్జెక్ట్స్ మీ ద్వారా నేర్చుకోవాలనుకుంటే ఏదన్నా అవకాశం ఉంటుందా మీ ద్వారా ఏదన్నా? అవునండి, మంచి క్వశ్చన్ అడిగారు. ఏంటంటే ఒక్క
చాలా మందిలో నేను కొన్ని కన్ఫ్యూజన్స్ అనేది చూసామండి. మేము ఇప్పుడు ఈ ఫీల్డ్లో 25 ఇయర్స్ నుండి పనిచేస్తున్నాం. అయితే మేము ఎక్కువగా జనాలకి రిజల్ట్ రాని విషయాలు ఏంటి అని గమనిస్తుంటాం, రీసెర్చ్ చేస్తుంటాం కదండి. దీంట్లో ఏంటంటే ఒక జ్యోతిష్యం మేము పట్టుకుంటే 100% రిజల్ట్ రాలేదు. తర్వాత జ్యోతిష్యానికి వాస్తు కలుపుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ వచ్చాయి. న్యూమరాలజీ కూడా తీసుకుంటే ఈ మూడుటిని కలిపితేనే మాకు బెస్ట్ రిజల్ట్స్ అనేటివి వచ్చాయన్నమాట. నా క్లయింట్స్ అందరు కూడా ఈ మూడిటిని బట్టే మేము బాగా మీ దగ్గర నుండి బాగా లాభాలు పొందామని చెప్పారు. ఇది ఇప్పటి నుండి కాదండి, చాలా సంవత్సరాల నుండి జరుగుతుంది. తర్వాత వచ్చేసి వీళ్ళకి ఉద్యోగము, ఎవరికైతే ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు పైన అసలు ఇవి పనిచేస్తాయా లేదా అని ఏమైనా సంశయాలు ఉన్నా, లేదా లైఫ్లో ఇంకా మంచి మార్పులు తెచ్చుకోవాలనుకున్నా, మీ అందరి కోసం నేను 2026 జనవరి 10వ తేదీన, ఆ రోజు కూడా ఏకాదశి అవుతుంది, ఆ ఏకాదశి రోజున నేను ఈ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు. మీకు ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఈ విద్యను మీరే నేర్చుకొని మీ జాతకాన్ని మీరే చూసుకోవచ్చు, మీ ఇంటిని మీరే వాస్తు చేసుకోవచ్చు, అసలు ఈ జ్యోతిషం పనిచేస్తుందా లేదో మీరే తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే మన జాతక, మన భవిష్యత్తు, మన జీవితం అనేది మనకు తెలిసినంత ఎదుటి వారికి తెలియదు. కాబట్టి మన జ్యోతిష్యం అనేది మనం ఫస్ట్ తెలుసుకుంటే మనకు ఇతరులు చెప్పడానికి బాగొస్తుంది. కాబట్టి మీ ఇంటికి మీరే వాస్తు చేసుకోండి, జ్యోతిష్యం మీరే చేసుకోండి, మీ నేమ్ అనేది మీరే ఇది చేసుకోండి. మీరు లైఫ్లో ఈ క్లాసెస్ ద్వారా మంచి లాభాలు పొందబోతారు. ఇది వాస్తు రెమెడీ. ఓకే, ఓవరాల్గా 2 నెంబర్ సిరీస్ వాళ్ళందరికీ 2026 ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్కారం.